పసుపు రాసుకు స్నానం చేస్తుంది కనుక అమ్మవారి ఒంటికి పట్టిన పసుపు కరిగి ఈ నీటి అడుగుకి వెళ్ళి పేరుకుని ఉంటుంది. ఎక్కడైనా ఇంత పసుపు ముద్ద దొరుకుతుందేమోనని వెతుకుతున్నానన్నారు. ఎంత తాపత్రయం! మనమైతే మనమంటే మీరు కాదు, నాలాంటి వాడు, నా వంటి వాడిని తీసుకెళ్ళి ఇందులో ఆండాళ్ళ తల్లి స్నానం చేసిందిట అన్నారు అనుకోండి, ఎలా ఉందో ఎలా చేసిందండి ఇందులోనూ, నిజంగా చేసిందంటారా? అప్పుడు ఇలాగే ఉంటుందంటారా? వాడికి ముందు సంశయాత్మ వినశ్యతి, వాడికి ముందు అనుమానం, ఏది నమ్మడం. వాడి జీవితం ఎంతో వాడికి పురాణము అంతే. అందుకని అదిగో అది కాకుండా మార్చగలిగినటువంటి శక్తి కలిగినది స్వామి పుష్కరిణి. సరే, అందుచేత అంత శక్తివంతమైన స్వామి పుష్కరిణి కనుక స్వామి పుష్కరిణీ స్నానం సద్గురోః పాదసేవనం ఏకాదశి వ్రతంచాపి త్రయం అత్యంత దుర్లభం. అక్కడ పుష్కరిణి ఎంత గొప్పదో. పైగా మీకు ఒక విశేషం, స్వామి పుష్కరిణికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీరు ఒక్కసారి తిరుమల క్షేత్రంలో స్వామి పుష్కరిణి స్నానం చెయ్యడానికి మానసికంగా వెళ్ళండి. తెల్లవారుజామున 5 గంటలకి మీరు అర్చనానంతర దర్శనం టిక్కెట్ మీద ఏడుకొండలవాడి యొక్క గుడిలోకి వెళ్ళిపోవాలి అనుకుని సంకల్పం చేసుకుని ముందు రోజు రాత్రి తక్కువ పదార్థాన్ని మాత్రమే తీసుకుని పడుకుంటే, ఎందుకంటే కడుపు నిండా తినేస్తే పులిత్రేణుపులు వస్తాయి తెల్లవారేటప్పటికి అని తక్కువ పదార్థం తీసుకుని పడుకుని అలారం పెట్టుకుని 3 గంటలకి లేచిపోయి కాటేజీలో స్నానం చెయ్యకుండా ముఖ ప్రక్షాళనం చేసుకుని కాలకృత్యాదులు తీర్చుకుని ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేద్దామని మీద తువ్వాలోటేసుకుని తెల్లవారుజామున 3 గంటలకి రాంబగీజా కాటేజీ మెట్లు దిగి ఆ రోడ్డు నుంచి పుష్కరిణి వైపు స్వర్ణతేరు ఉండేటటువంటి రోడ్లో నడిచి వెడుతున్నారనుకోండి, తెల్లవారుజామున చల్లటి గాలి కొండల మించి వచ్చేస్తుంటుంది. ఆ గాలి గుండెలకి ఉరుసుకుంటూ వెళ్ళిపోతుంటే, మీరు కట్టుకున్నటువంటి వస్త్రం మీ పంచ వెనక్కి వెళ్ళిపోతుంటే, మీరు జాగ్రత్తగా ఎడంచేత్తో పంచ గట్టిగా పట్టుకుని తువ్వాలు ఎగిరిపోకుండా కుడి చేత్తో పట్టుకుని మళ్ళీ అర్చనానంతర దర్శనానికి అందుకోవాలని గబగబా నడిచి ముందుకెళ్ళి కుడి చేతి పక్కకి తిరిగి అలా వెళ్ళి మళ్ళీ ఎడం చేతి పక్కకి తిరిగితే అక్కడ హనుమ ఉంటారు. అక్కడ హనుమకి వ్యాసరాయల వారు ప్రతిష్ఠ చేశారు. ఆ హనుమకి నమస్కారం చేసి కొంచెం ముందుకెళ్ళి ఆ పక్కన మళ్ళీ వరదరాజస్వామి, అక్కడ ఉన్నటువంటి ఆ స్వామివారి యొక్క ఆదివరాహ స్వామివారి యొక్క గుడి వెనకాతల ఉన్నటువంటి ఎడం పక్కకి తిరిగి ఆ పక్కకి వెళ్ళి కొంచెం మళ్ళీ ఎడం పక్కకి తిరిగితే పైన గొట్టాల్లోంచి నీళ్లు పడుతుంటాయి. ఆ నీళ్లకి తడిసిపోకుండా జాగ్రత్తగా చెయ్యిలా అడ్డు పెట్టుకుని మీరు లోపలికి వెళ్ళేటప్పటికీ కొంతమంది స్నానాలు చేస్తుంటారు, కాకి బట్టలు వేసుకుని ఒక గార్డు ఉంటాడు, ఏయ్ సబ్బులు అందులో ఉతక్కండి, బట్టలు నలపకండి అంటుంటాడు. అప్పుడు మీరు ఆ తువ్వాలు పంచా అక్కడ పెట్టుకుని ఏదో చిన్న వస్త్రం కట్టుకుని ఆ స్వామి పుష్కరిణి మెట్ల దగ్గర ముందు నాచు జారిపోతామేమో అని చూసుకుని ఏం లేవని నిర్ణయం చేసుకుని అందులోకి దిగి కూర్చుని ముక్కు ఈ 2 చెవులు ఇలా మూసుకుని ఒక్కసారి అందులో బుడుంగని మునకేసి పైకి తేలారనుకోండి, ఎంత ఆనందమో అయిపోయిందంతే పాప ప్రక్షాళనం. ఒక్కసారి లేచి ఇటు తిరిగారనుకోండి, ఎదురుగుండా కనపడుతుంటుంది స్వర్గాపవర్గ పదవీం పరమాశ్రయంతః మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే. ఆనందనిలయ బంగారు గోపురం కనపడుతుంది. దానికి నమస్కారం చేసి ఎడం పక్కకి మీరు ఒక్క 10 మెట్లు 10 అడుగులు వేశారనుకోండి, ఎదురుగుండా ఆదిశంకరాచార్యులు వారి స్తూపం కనపడుతుంది. ఆ పక్కనున్న మెట్ల మించి పైకెక్కితే 4 శిష్యుల మధ్యలో శంకరులు సత్యదండం పట్టుకుని కూర్చుని ఉంటారు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని నమస్కారం చేసి మెట్లు దిగి కిందకొస్తే స్వామివారి పాదాలు ఉంటాయి అక్కడ. ఆ పాదాలకి మీ శిరస్సు తాటించి పొద్దున్నే అంత వేకువజామున శంకరాచార్యుల వారి పాదాలకి నమస్కారం చేసుకుని ఆ తడిబట్ట విప్పేసి ఓ పొడిబట్ట కట్టుకుని తువ్వాలతో తుడుచుకుని, తువ్వాలు వాసన చూస్తే ఇవాళ రేపు తువ్వాలంతా బ్లీచింగ్ వాసన, పుష్కరిణిలో ఎక్కువ కలిపేస్తున్నారు కాబట్టి అంత బ్లీచింగ్ వాసనతో కూడినటువంటి బట్టలతో మళ్ళీ అంత చల్ల గాలిలో తిరిగి వచ్చారనుకోండి, నిజంగా పుష్కరిణి స్నానానికి ఉండేటటువంటి వైభవమే వైభవం. అందుకు నా పుష్కరిణి అంత గొప్పది. స్వామి పుష్కరిణి తర్వాత మళ్ళీ అంత శక్తి కలిగినది పాపనాశన తీర్థం. ఆ పాప వినాశనం, దాని పేరే పాపనాశనం. పాపాన్ని దహించి వెయ్యగలిగినటువంటి శక్తి కలిగినది. అది ఎక్కడో కొండల మించి పడుతూ ఉంటుంది. అందున ప్రత్యేకించి కొన్ని తిథులలో అక్కడికి వెళ్ళి ఆ పాపనాశన తీర్థం కింద శిరస్సు పెట్టి నమస్కారం చేస్తే, తీర్థంలో స్నానం చెయ్యడం అంటే అంత తేలిక అనుకోకండి. తీర్థంలో స్నానం చెయ్యడానికి కూడా ముందు కొంత అనుభవం ఉండాలి. అనుభవం లేనివాడు వెళ్ళి పాపనాశనం లాంటి క్షేత్రంలో కానీ చాలా బాగుందని కానీ అందులో తలనీలాలు ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత గుండు పట్టుకెళ్ళి జలపాతం కింద పెట్టి మీరు 1/2 గంట స్నానం చేసి బయటికి రండి,
హోరు మొదలెడుతుంది చెవుల్లో దరదర 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 చప్పుడు. ఎందుకని తల మీద జలరాశి పడింది, ఆ చప్పుడిని అబ్జార్బ్ చేసుకుంటుంది బ్రెయిన్. తీసుకుని ఆ చప్పుడు మొదలవుతుంది చెవుల్లోకి. అందుకని తల దాని కింద పెట్టి స్నానం చేయడానికి కూడా నేర్పరితనం ఉండాలి, ఉండి స్నానం చేయాలి జాగ్రత్తగాను. అలా పాపనాశనంలో స్నానం పాపాన్ని తీసేస్తుంది. ఇంకా గొప్పది ఆకాశగంగ. అసలు ఆకాశగంగ ఎక్కడి నుంచి వస్తోందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఆ కొండల్లోంచి అంతర్వాహినిగా వస్తుంటుంది, వచ్చి ప్రకటంగా పడుతుంది. ఆకాశగంగకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఎంతకీ పిల్లలు పుట్టనటువంటి వాళ్ళు చైత్రమాసంలో పౌర్ణమి నాడు ఆకాశగంగలో ఎలా స్నానం చెయ్యాలో అలా స్నానం చేసి, ఇలవేల్పు వాళ్ళ ఇంటి సింహాసనంలో ఏ స్వరూపంతో భగవానుడు కూర్చుంటున్నాడో, వెంకటేశ్వరుడి ఆరాధనే చెయ్యమని చెప్పలేదు పురాణంలో. సింహాసనంలో మీరు ఏ రూపంతో ఇలవేల్పుని పూజిస్తున్నారో ఆ ఇలవేల్పుకి అక్కడ వ్రతం చేస్తే వాళ్ళు గర్భం ధరించి తీరుతారని శాస్త్రం ప్రమాణం చేసింది. అంత గొప్ప తీర్థం ఆకాశగంగ. అక్కడే తుంబురు తీర్థం. ఆ తుంబురుడనేటటువంటి భక్తుడు ఆయన తపస్సు చేస్తే శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్షమై ఆయనకి కావలసినటువంటి వరములను కటాక్షించినటువంటి ప్రదేశం అది. తుంబురు తీర్థం పక్కనే ఘోణతీర్థం అని ఉంటుంది. ఆ ఘోణతీర్థం అయ్య బాబోయ్ మీరు ఎప్పుడైనా చదవాలి. ఆ భవిష్యోత్తర పురాణం కానీ లేకపోతే వామన పురాణం కానీ వరాహ పురాణం కానీ చదివితే ఎంత పెద్ద చిట్టా రాశారో పాపాలు. నిష్కారణంగా పచ్చగా ఉన్న చెట్లు నరికించేసేవాడు, కన్యల్ని విక్రయించుకునేవాడు, వరి కుప్పలు తగలబెట్టేవాడు, పసిపిల్లల్ని చంపేసేవాడు, భార్యాభర్తల్ని విడదీసేవాడు, నిష్కారణంగా నోరు విప్పి మాట్లాడితే కఠినమైన మాటలతో ఇతరుల మనస్సు నొప్పించడానికి అలవాటు పడినవాడు, ఇంకొకటి బాధ చూసి తను సంతోషించగలిగేటటువంటి దుష్ట హృదయం ఉన్నవాడు, ఇటువంటి వాళ్ళ పాపములనన్నింటినీ తీసేస్తుంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం అగస్త్య మహర్షి అక్కడ కూర్చుని తన శిష్యులకి బోధ చేస్తున్నారు ఆ తీర్థం గురించి గొప్పతనం. ఆ పక్కనే ఉన్నటువంటి చెట్టులోంచి ఒక పక్షి స్త్రీగా మారి వచ్చింది. నా భర్త పట్ల నేను అపచారంతో ప్రవర్తించాను, ఈనాడు ఈ తీర్థమాహాత్యం విన్నంత మాత్రం చేత నాకు శాపం పోయిందండి అని ఘోణతీర్థంలో స్నానం చేసింది. ఇవన్నీ పరమ పవిత్రమైన తీర్థాలు. అక్కడికి కొంచెం దూరంలో కుమారధారా తీర్థము అని ఆ తీర్థం ఉంటుంది. దాని పక్కనే దేవతీర్థం, ఆ పక్కనే ఆ కింద కపిల తీర్థం. ఇంకా చిత్రాతి చిత్రమైనటువంటి విషయం పాండవ తీర్థం. మీరు ఇప్పటికీ కూడా ఆకాశగంగా పాపనాశనం వైపుకు వెళ్ళడం కోసమని మొదలుపెట్టి స్వాగత తోరణం దాటి కొద్ది దూరం వెళ్ళగానే కుడిచేతి పక్కకి తిరిగితే సాధారణంగా తీసుకెళ్లరు. మీరు ప్రయత్నపూర్వకంగా అడిగితే తీసుకెడతారు. తీసుకెడితే ఆ జీపులో వెళ్ళి అక్కడ దిగితే కొంచెం మెట్లు దిగాలి కిందకి. మెట్లు దిగి కిందకి వెడితే అక్కడ పాండవ తీర్థం ఉంటుంది. ఆ పాండవ తీర్థంలో ఇప్పటికీ పెద్ద శిల ఒకటి ఉంటుంది. ఈ మధ్య కాలంలో నాతో తిరుపతి వచ్చారు ఒక 60-70 మంది. అంటే నేను చూపించానన్న గర్వంతో నేను ఈ మాట అంటలేదు. అంతమందిని కలిసి చూసే అదృష్టాన్ని శ్రీ వెంకటేశ్వరుడు కటాక్షించాడని చెప్తున్నానంతే. అది క్షేత్రపాలక శిల. పరమశివుడు వెంకటాచలంలో లోపల తిరుమల దేవాలయంలో రాత్రి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత దొల్లుతూ ఉండేవాడు. ఆయన దొల్లుతుండగా గుండు కింద పడి ఒక పిల్లవాడు మరణించాడు ఒక రోజున గుళ్ళో ఉండిపోయి. అప్పుడు ఆ శిలనంతటినీ కూడా తీసి పాండవుల తీర్థంలో పెట్టారు. ఇప్పటికీ మీరు వెడితే చూడొచ్చు, చాలా మంది నాతో దర్శనానికి వచ్చిన వాళ్ళు చూశారు. ధ్వజస్తంభానికి ఈశాన్యం మూల క్షేత్రపాలక శిల ఉంటుంది. ఇప్పటికీ క్షేత్రపాలకుడు ఆయనే. అందుకని శివుడికి కేశవుడికి భేదమా? మీరు ద్రాక్షారామం వెళ్ళండి, అక్కడ సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు పరమశివుడికి క్షేత్రపాలకుడై ఉంటారు. అందుకే సంధ్యావందనం చేస్తే శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివ యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి అని అడుగుతాం. శివకేశవుల మధ్య భేదమును చూడని రీతిలో నా బుద్ధి ఈ ప్రపంచమును అనుభవించుగాక అని. అందుచేత అదిగో శివకేశవుల మధ్య భేదము లేని రీతిలో పాండవులు ఆనాడు కురుక్షేత్ర యుద్ధంలో కొన్ని కోట్ల మందిని సంహరించిన తరువాత వచ్చినటువంటి పాపాన్ని తీసేయడం కోసమని కృష్ణ పరమాత్మ పాండవుల్ని తీసుకొచ్చి అక్కడ ఉంచారు చాలా కాలం. మీరు ఇప్పటికీ ఆ చీకట్లో గుహలోకి దూరి చూస్తే పాండవులు, కృష్ణుడు, కుంతి, ద్రౌపది వీళ్ళందరివి చిత్రాలు కనపడతాయి రాళ్ల మీద చెక్కి. లోపలికి వెళ్ళి చూడొచ్చు. అక్కడ ఉన్నవాళ్ళు మనకి వివరించి పాపం చెప్తారు కూడా. వాళ్ళు ఆ నీళ్లలోనే ఉంటుంది పెద్ద గుండు, క్షేత్రపాలక గుండు. అదిగో ఆ పాండవ తీర్థం ఉంది. అసలు ఇంకొక విచిత్రం చెప్పనా?
అన్నిటికన్నా చాలా గొప్ప విషయం, వెంకటాచలంలో పరమేశ్వరుని